హాయ్. ఏంటక్కో చీకట్లో నిలబడి హాయ్ హాయ్ చదువుతున్నావు, నువ్వు కూడా దాంట్లో కలిసిపోతున్నావు అనుకున్నారు. ఏంటి ఫ్రిడ్జ్ డోర్ తెస్తున్నావు, ప్లేట్ పట్టుకొని పోయి అనుకున్నారు. ఇప్పుడు చెప్తానేనండి. మా చెట్టు సీతాఫలకాయలు కాసినాయి అనమాట. అవి వచ్చేసి చిన్నవే, కాకపోతే కొంచెం పండటానికి వచ్చినావు అని చెప్పి ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టాము. అవన్నీ తీస్తున్నాను అనమాట. తీసి చూపిద్దామని చెప్పేసి చూడండి. చాలా కాయలు అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. చాలా కాయలు కాసినాయి. ఎంత తీయ ఉంటుందంటే అంత తీయ ఉంటుంది, చాలా తీయ ఉంటుంది. ఈ కాయలతో వచ్చిన సమస్య ఏంటంటే అస్సలు తినేది ఒక లెక్కలో ఉంటే అది మనం తింటుంటే విత్తనాలు ఉంటాయి చూసారా, ఆ విత్తనాలు ఒకటండి అడ్డొస్తాయి. అది మనం తిని ఆ స్వీట్ అనేది తిని మళ్ళీ ఆ విత్తనాలు అడ్డొస్తుంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బాగుండు అనిపించింది అది. కానీ ఆ విత్తనాలు ఏరుకోలేక అన్నబట్టి సావాలన్నమాట. కానీ ఎంత తీయగా ఉంటుందంటే మా చెట్టు సీతాఫలం అస్సలు చెప్పలేను. అయితే నిన్న కాస్తే మా అక్క వెళ్ళింది అనమాట మా డాబా దగ్గరికి. అక్కడ ఉంటే కోసుకొచ్చింది కాయలు. అయితే నేను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నేను ఆడియో ఇస్తుంటే నీలో మా ఇంటి పక్కన పిల్లలు వచ్చారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతాఫలం మాత్రం అద్దరిపోయిందనమాట, కేక్ అంటే కేక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.